వెల్కమ్ బ్యాక్. విశాఖలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. స్థానికులు టూరిస్టులు బీచ్లలో మునుగుతూ సేద తీరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, పెరిగినటువంటి ఉష్ణోగ్రతలకు తోడు గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో ప్రజలు కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బయట తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నాం. ఎండ తాకిడికి తట్టుకోలేనటువంటి ప్రజలు కావచ్చు, టూరిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా బీచ్కి వచ్చి సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది బీచ్లో నీళ్ళల్లో మునుగుతున్నటువంటి దీన్ని మనం చూడొచ్చు. మరోవైపు టెంపరేచర్స్ కూడా మనం చూసుకుంటే కనిష్టంగా 27 నుంచి మొదలయ్యి హైయెస్ట్ దాదాపు 41-42 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైనటువంటి పరిస్థితి అయితే మనకి ఉందని స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే నిన్నటి వరకు దక్షిణ కోస్తా వైపు ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కాస్త క్రమంగా బలహీనపడింది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఇటు తమిళనాడు, కర్ణాటక వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. అలాగే మరోవైపు మనం చూసుకుంటే మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో వీటి ప్రభావం వల్ల కొంతవరకు ఇప్పుడు పొడి వాతావరణం ఉన్నప్పటికీ అటు మహారాష్ట్ర ఈ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు వర్షాలు పడుతున్నాయి. అలాగే మనం చూసుకుంటే మీదన చూసుకున్నట్టయితే మనకి కాశ్మీర్ కావచ్చు, అలాగే అటు హిమాచల్ ప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే ఖచ్చితంగా అక్కడక్కడ పెరిగినటువంటి ఉష్ణోగ్రతల కారణంగా క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పెరిగినటువంటి ఉష్ణోగ్రతలతో ప్రజలు కొంతవరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గాలిలో తేమ శాతం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఉక్కపోతగా ఉంటుంది. సో బయట ఉండలేనటువంటి పరిస్థితి, డిహైడ్రేషన్ కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృద్ధులు కానీ పిల్లలు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, విశాఖపట్నం నుండి.